ఇది కేక్ అనుకుంటున్నారా ఏంటి? అస్సలు కాదు, జున్ను. ఈ వీడియోలో జున్ను ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా కొత్తగా వీడియోస్ ఏమైనా పెడితే వస్తాయి. జున్ను అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలామందికి. కానీ కొంతమంది తినలేరు సిటీలో ఉండటం వల్ల. మేమైతే కనుక హ్యాపీగా తినొచ్చు. మాకు ఇక్కడ ఈ పాలు కూడా దొరుకుతాయి, ఆవు పాలు అనమాట. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు, కస్టమర్ ఇచ్చారంట. ఇదైతే సెకండ్ డే పాలు అనమాట. ఇలా కేక్లా ప్రిపేర్ చేద్దాం అనేసి చేస్తున్నాను. ఇంకా ఒక బౌల్ తీసుకుని దాంట్లో జున్ను పాలన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ డే పాలు కూడా ఇచ్చారు, కానీ చాలా ఇచ్చేసారు. 3-4 లీటర్స్ వరకు ఇచ్చేసారు. పక్కింటి వాళ్ళకి పంచి పెట్టేశాను అనమాట. ఇంకా అందుకే నేను కొంచెం ఉంచుకొని జున్ను ప్రిపేర్ చేసి మన టేస్ట్ చూపించాను. వీడియో కూడా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఇంకా జున్ను పాలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత మనకి స్వీట్ సరిపడా ఇంకా బెల్లం అయితే వేసేసుకోవాలి. బెల్లం పౌడర్ అన్న వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా బెల్లం మంచిగా తురుముకొని వేసుకోవాలి మొత్తం. పాలు చూసినప్పుడల్లా కనుక ఒక్కటైతే గుర్తొచ్చింది నాకు. చాలా బాధ అనిపించింది అది గుర్తొస్తుంటే. పాలు ఇచ్చారనమాట ఒకసారి మాకు. దాంట్లో బెల్లం వేసి ఇచ్చాము, హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి అన్నారు. మేమైతే కనుక వాళ్ళని నమ్మేసి ఇంకా టేస్ట్ కూడా చూడకుండా జున్ను అనేది ప్రిపేర్ చేసేసాను. ఆ టేస్ట్ అయితే కనుక సప్పుగా ఉందనమాట. బెల్లమే లేదు అసలు. మోసపోయాం అనిపించింది. పాపం వాళ్ళ తప్పు కాదులే, మనదే తప్పు. మనం టేస్ట్ చేసి చూసుకోవాలి కదా. ఇంకైతే అప్పటి నుంచి ఎప్పుడు జున్ను పాలు తెచ్చినా కానీ ఇంకా ఖచ్చితంగా టేస్ట్ చూసే చేస్తానమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంకా బెల్లం అసలు ఉండలు అనేది లేకుండా, బెల్లం ఉండలు లేకుండా మొత్తం కరిగిపోవాలన్నమాట. మేమైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. అందుకే ఇంక అప్పుడప్పుడు అలా జరగడం కూడా మన మంచిగా అనుకోవచ్చు. ఇంకెప్పుడు మర్చిపోము లైఫ్లో. నాకైతే ఇదే పెద్ద టాస్క్. ఇంకా ఇలా కలుపుతానే ఉండాలి కదా. నేను ఎప్పుడు చేసినా కానీ పిల్లలు లేనప్పుడే చేస్తాను. పిల్లల్ని అటుపక్క చూసుకుంటూ ఇటుపక్క చూసుకుంటూ చేయాలంటే చాలా కష్టం ఇట్లాంటివి. అందుకే పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత నేను చేశాను అనమాట. వాళ్ళకి వచ్చి రాగానే ఇంకా స్నాక్స్ టైంలో ఇలా పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి కూడా చాలా ఇష్టం జున్ను అంటే. నాకు ఇంట్లో స్వీట్తో చేసిన రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. స్వీట్ కూడా నేను ఎక్కువ తింటాను. మరి మీరు? కొంతమందికి అయితే కనుక హాట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది. నేను ఎక్కువ లైక్ చేసేది స్వీట్ అనమాట. ఇంకో విషయం చెప్పానా, యూట్యూబ్ చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాము. కానీ యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేశాక తెలిసింది చాలా కష్టం అనేసి. వామ్మో, వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ అన్నీ చూసుకోవాలి కదా, చాలా కష్టం. క్రియేటర్స్కి అయితే కనుక హ్యాట్స్ ఆఫ్. టేస్ట్ కూడా చూశాను కదా, సరిపోయింది స్వీటు. దాంట్లోకి అయితే మెయిన్ సాల్ట్ అయితే వేయాలి. ప్రతి స్వీట్ చేసినా కానీ సాల్ట్ వేస్తే కనుక టేస్ట్ డబుల్ వచ్చింది. మీరు ట్రై చేయండి ఒకసారి. సాల్ట్ కూడా వేసాం కదా, ఆ సాల్ట్ కూడా వేసేసి ఇలా మొత్తం కలిపేయాలన్నమాట. చిన్న హ్యాబిట్ ఉంది, కుకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, గిన్నెలు తోమటం కంటే కూడా. ఇంకా మనం చిన్నపాలు మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే ఫిల్టర్ చేసేద్దాం మొత్తం. అలా మొత్తం పాలన్నీ ఫిల్టర్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో కొంచెం రాళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. నేనైతే 2 టైమ్స్ అయితే ఫిల్టర్ చేశాను. మీరు కావాలంటే కనుక ఒకసారి కూడా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నాకు గిన్నెలు సరిపోలేదు, అందుకే ఆ గిన్నె ఈ గిన్నె అనేసి ఒక 100 గిన్నెలు అయ్యాయి. అయినా బేసిక్గా నేను చాలా గిన్నెలు యూస్ చేస్తూ ఉంటాను. ప్రతిదానికి గిన్నె తీసి వాడుతూ ఉంటాను అనమాట. అంతే. నేను ఇంకా జున్ను పాలన్నీ ఫిల్టర్ చేసేసాం కదా, దీంట్లోకైతే మనం మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు అయితే దంచుకొనన్నా వేసుకోవచ్చు. మిరియాల పొడి బయటనే దొరికిద్ది, అదన్నా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మిరియాల పొడి వేస్తే కనుక జలుబు అనేది ఉండదంట, పిల్లలకు కూడా చాలా మంచిదంట. అయినా కానీ మనం డైరెక్ట్గా అలా తీసుకోలేము, జున్ను అలా డైరెక్ట్గా తినలేము. మిరియాల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీరు మాత్రం యాలక్కాయ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి మనం కేక్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇంకా పెద్ద బౌల్ తీసేసుకొని ఇంకా మన దాంట్లోకి అయితే కనుక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా స్టాండ్ పెట్టేసుకొని వాటర్ అయితే వేసేయాలన్నమాట. నేనైతే ఒక 3 గ్లాసెస్ అయితే వేసాను. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి, లేదంటే పొంగిపోతాయి. స్టాండ్ కానీ ఏదైనా బౌల్ కానీ పెట్టి చేసుకోండి, లేదంటే కనుక ఇంకా సరిగ్గా రాదు, అతుక్కుపోయిద్ది గిన్నె మొత్తం. అమ్మయ్య, నా జున్ను ప్రాసెస్ అయితే కనుక లాస్ట్ వరకు వచ్చేసింది. ఇంకా గిన్నె కూడా మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. ఈ జాగ్రత్త పెట్టుకోండి, కొంచెం నాకు కాలింది. ఇంకా స్టవ్ అయితే ఇప్పుడు ఆన్ చేసుకోండి మీరు. ఇంకా మొత్తం దానిపైన కూడా ఒక మూత పెట్టేసి దానిపైన ఇంకో మూత పెట్టేసి చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకో మూత పెట్టలేదు, ఇంకా పైన హోల్ ఉందనేసి. ఇంకా అంతే, సిమ్లో పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకి జున్ను అయితే రెడీ అయిపోద్ది. నాకైతే ఒక చిన్న హ్యాబిట్ ఉంది, ఇంకా కుకింగ్ చేసుకుంటా ఇంకా ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. అది కూడా కో సిస్టర్ వాళ్ళతో. ఇంకా హ్యాపీగా అనిపించింది, ఇంకా టైంపాస్ కూడా అయిపోద్ది నాకు.
30 మినిట్స్ ఇంకా అయితే కనుక జున్ను అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా కట్ చేసుకొని తింటాను. ఇంకా మీరు కూడా అలాగే తినండి. వేడి కంటే కూడా ఇది కూల్గా తింటేనే చాలా బాగుంటుంది. సరే, సబ్స్క్రైబ్ చేసేయాలండి, లైక్ చేసేయాలండి. బాయ్ బాయ్.